హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2022లో అమల్లోకి వచ్చిన పీఎస్‌సీ 23% షిప్‌మెంట్‌ను ప్రభుత్వం జూలై 2018 నుంచి వర్తింపు చేసింది. అంటే 2018 జూలై నుంచి 2021 చివరి వరకు వచ్చిన జీత తేడాలు మొత్తం పీఆర్‌సీ అరేస్‌గా పరిగణించబడ్డాయి. కానీ ఈ మొత్తం అరేస్‌ను ప్రభుత్వం ఒకేసారి క్యాష్‌గా ఇవ్వలేదు. ఇది ముఖ్యమైన విషయం. ఈ 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన పీఆర్‌సీ అరేస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ బకాయిలను పూర్తిగా నగదు రూపంలో చెల్లించడం కాకుండా ప్రధానంగా జీపీఎఫ్ ఓపీఎస్ ఉద్దెలకు మరియు ప్రాన్ సిపిఎస్ ఖాతాలో జమ చేయడం. అంటే ఓపీఎస్ ఉద్దెలకు వారి జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేశారు. సిపిఎస్ ఉద్దెలకు వారి ప్రాన్‌లో జమ చేశారు. ఈ మొత్తం డబ్బు ఉద్యోగుల చేతికి నేరుగా రాలేదు. ఇది వాస్తవం. అంటే ఈ 30 నెలల పీఆర్‌సీ అరేస్‌లో ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాలో జమ చేశారు. ఇదే సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ముందుగా 27% ఐఆర్ ఇచ్చింది. పీఆర్‌సీ అమల్లో వచ్చిన తర్వాత ఈ ఐఆర్ మరియు కొత్త షిప్‌మెంట్ మధ్య తేడా వల్ల కూడా కొన్ని లెక్కలు సర్దుబాట్లు జరిగాయి. అందువల్ల ఉద్యోగులు అనుకున్నంతగా చేతికి డబ్బు రాలేదు. అలాగే జనవరి 2019 నుంచి 21 వరకు మరో 30 నెలల అరేస్‌కి సంబంధించి ఇక్కడ క్లారిటీ అవసరం. ఇది వేరే పీఆర్‌సీ అరేస్ కాదు. ఇది ప్రధానంగా డీఏ అరేస్‌కు సంబంధించింది. 2019 జనవరి నుంచి 21 వరకు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రంలో డీఏ పెంపులు నిలిపివేయబడ్డాయి లేదా ఆలస్యమయ్యాయని చెప్పాలి. ఈ కాలానికి సంబంధించిన డీఏలు పూర్తిగా క్యాష్‌గా చెల్లించబడలేదు. ప్రభుత్వం వీటిని దశల వారీగా లేదా వాయిదాలుగా చెల్లించాలి అనే విధానాన్ని అనుసరించింది. ఇక ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఈ డీఏ అరిస్‌లో కొంత మాత్రమే విడుదల చేశారు. చాలా భాగం ఇంకా పెండింగ్‌గానే ఉంది లేదా దశల వారీగా చెల్లింపుల్లో ఉంది. పూర్తి క్లియరెన్స్ అయితే ఇప్పటివరకు జరగలేదు. అలాగే 2019, 20 మధ్య మరో 9 నెలల అరేస్‌కు సంబంధించి ఇది కూడా ప్రధానంగా డీఏ ఫ్రీజ్ పీరియడ్. అంటే ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో సంబంధించింది. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా డీఏలను నిలిపివేసింది. ఈ 9 నెలల డీఏ బకాయిలను కూడా వెంటనే క్యాష్‌గా ఇవ్వలేదు. ఈ 9 నెలల డీఏ అరెస్ట్ పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా క్యాష్‌గా చెల్లింపు లేదు. కొంత భాగం తర్వాతి దశలో అడ్జస్ట్ చేశారు. ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు మొత్తం చూస్తే 2018 జూలై నుంచి 30 నెలలు క్యాష్‌గా కాదు. ఓపీఎస్ వరకు జీపీఎఫ్‌గా సిపిఎస్ వరకు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అలాగే 2019, 21 అరెస్ట్‌కి సంబంధించి మరో 30 నెలలకి ఇవి పూర్తిగా చెల్లించలేదు. దశల వారీగా పెండింగ్‌లో ఉన్నాయి ఇంకా. అలాగే 2019 నుంచి 2020 వరకు 9 నెలల డీఏ అరెస్ట్. ఇవి కోవిడ్ సమయంలో నిలిపివేశారు. పూర్తిగా క్లియరెన్స్ అయితే ఇంకా లేదు.